ప్రభుత్వ విప్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. సీఎల్పీ సమావేశానికి ముందు తనను కలవడానికి వచ్చిన ప్రభుత్వ విప్లు ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ పాలసీ తెచ్చిన విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి పాలసీ లేకుండా వచ్చి వెనక్కి వేసుకున్నారంటూ బీఆర్ఎస్ పై సెటైర్లేశారు. పనితీరు మార్చుకోవాలంటూ ప్రభుత్వ విప్లకు సూచించిన రేవంత్ రెడ్డి సభ్యులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని ఎంపిక చేసుకోవాలని, ఫ్లోర్ కోఆర్డినేషన్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ విప్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. సీఎల్పీ సమావేశానికి ముందు తనను కలవడానికి వచ్చిన ప్రభుత్వ విప్లు ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అయ్యారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సమావేశాల పని దినాలకు సంబంధించి బీఎస్సీ సమావేశం 27వ తేదీ వరకు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. 19వ తేదీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెడతారు. 15వ తేదీ ఎస్సీ వర్గీకరణ అమలు, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్కు సంబంధించినటువంటి 2 బిల్లులను కూడా సభలో ప్రవేశపెడతారు. ఈ బిల్లుల మీద 16, 17 తేదీల్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. హాలిడే పోగా మిగిలిన 2-3 రోజుల పాటు ఈ కులగణనకు సంబంధించి, బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించాలనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి బీఎస్సీలో కూడా ఇదే విషయం చర్చ జరిగింది. 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీ హాల్ 1లో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే అంతకుముందే ఎమ్మెల్యేలు కొంతమంది సీఎంని కలవడానికి వెళ్ళిన సందర్భంగా సభలో జరిగినటువంటి వ్యవహార శైలి కావచ్చు, గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చేసినటువంటి నిరసన కావచ్చు, దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యులు సైలెంట్గా ఉండడం, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన ఒక రకంగా అటు ప్రభుత్వ విప్పులకు అలాగే ఎమ్మెల్యేలకు కొంత సీరియస్గానే కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నిరసన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ సభ్యులు కనీసం వాళ్ళు చేసినటువంటి నిరసనకి కౌంటర్గానైనా కామెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ లిక్కర్ పాలసీకి సంబంధించి గవర్నరు ప్రసంగంలో చదువుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు నిరసన వ్యక్తం చేయడం, అలాగే న్యూసెన్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంగా అసలు లిక్కర్ పాలసీ అంటూ ఇప్పటివరకు లేదు, కానీ ఆ పాలసీని మనం తెచ్చాం, అలాంటి విషయాల్ని కూడా ఎందుకు ప్రతిపక్షానికి కార్నర్ చేయట్లేరు అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అలాగే ప్రభుత్వ విప్లను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సభ కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి విషయంలో విప్లకు కేటాయించినటువంటి ఎమ్మెల్యేలతో నిత్యం కోఆర్డినేట్ చేసుకుంటూ సభా సమయాన్ని పాటిస్తూనే వారికి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అంశాల వారీగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి అవగాహన పరచడం, అలాగే వారికి పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ విప్ల పనితీరు మీద కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కనపడుతుంది. ఓవరాల్గా ఈ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి సభలో వ్యవహరించాల్సినటువంటి తీరు మీద ప్రస్తుతం అందరు ఎమ్మెల్యేలకు కూడా ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.